హాయ్ అండి. సో ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇఫ్ టూ అబ్జర్వేషన్స్ ఆర్ 10 and -10 దేర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఓకే. సో జనరల్గా మనకి అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి? సమ్మేషన్ xi డివైడెడ్ బై n. ఓకే, ఇది ఫార్ములా. సో టూ అబ్జర్వేషన్స్ ఇచ్చాడు ఆయన. సో ఇక్కడ సమ్ ఆఫ్ xi అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చాడు ఆయన? 10. జనరల్గా మనము అడిషన్ చేస్తాము సమ్మేషన్ని రిమూవ్ చేస్తే. సెకండ్ వాల్యూ ఏంటి అంటే -10 ఇచ్చాడు. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి +10, సెకండ్ వాల్యూ వచ్చేసి -10. సో మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వెన్ యూ రిమూవ్ ద సమ్మేషన్ యూ హ్యావ్ టు టేక్ ద ప్లస్ సైన్ డివైడెడ్ బై మీ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2. ఓకే, సో ఇప్పుడు 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10/2. సో 10 - 10 ఈజ్ 0. 0/2. 0/2 ఈజ్ 0. ఓకే, సో అర్థమెటిక్ మీన్ వచ్చేసి 2 గివెన్ 2 అబ్జర్వేషన్స్కి. ఓకే, పాజిటివ్ ఒకటేమో -10, ఒకటేమో +10 ఇచ్చాడు. దాని అర్థమెటిక్ మీన్ వచ్చేసి 0 అనమాట. సో ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 1 అండ్ ఆప్షన్ 4 0. సో మనకు వచ్చిన ఆన్సర్ దేనికి టాలీ అవుతుంది? ఆప్షన్ 4కి టాలీ అవుతుంది. సో ఆప్షన్ 4 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఇన్ ద డేటా ఆర్ ద సేమ్ దెన్ ఓకే, ఒక దత్తాంశంలోని పరిశీలనన్నీ ఒకే విధంగా ఉంటే అప్పుడు సో మనకేమవుతుంది? ఆప్షన్ 1 వచ్చేసి మీన్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. నెక్స్ట్ మీన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్. నెక్స్ట్ మీన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్. నెక్స్ట్ మీడియన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్. ఓకే, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ యాక్చువల్గా మనకి అన్ని అబ్జర్వేషన్స్ లైక్ మీన్, మీడియన్, మోడ్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 3 వాల్యూస్ కూడా సేమ్ ఉన్నాయి. ఓకే, సపోజ్ నేను మీన్ ఫైండ్ అవుట్ చేసిన మీన్ వాల్యూ జస్ట్ నేను ఇంతకుముందుకు వచ్చింది తీసుకుంటున్నా 0 ఉంది. ఓకే, నాకు మీన్ 0 వచ్చింది. సేమ్ డేటాకి మీడియన్ ఫైండ్ అవుట్ చేసిన దాని వాల్యూ కూడా 0 వచ్చింది. అండ్ ఫర్ ద సేమ్ డేటా ఐ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ద మోడ్ అండ్ ఐ గాట్ ద ఆన్సర్ ఈజ్ 0. సో ఇన్ దిస్ కేసెస్ మీన్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా అక్కడ ఏమన్నాడు? ఇఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఇన్ ద డేటా ఆర్ ద సేమ్. ఓకే, సేమ్ ఉంటే అప్పుడు ఈక్వల్ అవుతుంది కదా. అంటే ఇక్కడ వాల్యూ మనం మెన్షన్ చేయట్లేదు కానీ x బార్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు z అంటే మోడ్ అనమాట. సో ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది? సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనకి ఆప్షన్ ఏ అంటే మీన్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. సో ఈ ఆప్షన్ 2 అనేది ఎప్పుడు యూస్ చేస్తాము అంటే గ్రేటర్ దెన్ అంటే పాజిటివ్లీ స్క్యూడ్. అంటే మీన్ వాల్యూ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ ద మీడియన్ ఉండాలి అండ్ మీడియన్ వాల్యూ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ ద మోడ్ ఉండాలి. ఓకే, సో అప్పుడు ఏంటి అంటే దాన్ని మనము పాజిటివ్లీ స్క్యూడ్ అంటాం. రివర్స్ ఉంది అంటే లెస్ అయ్యాయి అనుకోండి అప్పుడు నెగిటివ్లీ స్క్యూడ్ అంటాం. సో దీనికి కండిషన్ మనము జనరల్గా ఇది రెండు యాక్చువల్గా అవుతే ఈక్వల్ అన్న అవ్వాలి, గ్రేటర్ అన్న అవ్వాలి, లెస్ అన్న అవ్వాలి. మనకి 3 types ఆఫ్ ద స్క్యూనెస్ ఉంది. సిమెట్రికల్ స్క్యూల్ ఇలా ఈక్వల్ అయ్యాయి అనుకోండి 3 వాల్యూస్ దాన్ని సిమెట్రికల్ అంటాం అప్పుడు. ఓకే, సో మీన్, మీడియన్, మోడ్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ మీన్స్ దేర్ ఈజ్ ఏ సిమెట్రికల్. సో ఒకవేళ మీన్ వాల్యూ గ్రేటర్ దెన్ మీడియన్ గ్రేటర్ దెన్ మోడ్ అయితే దేర్ ఈజ్ ఎ పాజిటివ్లీ స్క్యూడ్ అంటాం. లెస్ అయ్యింది అంటే నెగిటివ్లీ స్క్యూడ్ అంటాం. సో ఈ కింద ఆప్షన్ అయితే అసలు మనకి అవసరం లేదు. ఓకే, 3 types ఆఫ్ ద ఉంటాయి కాబట్టి సో ఆయన ఈక్వల్ అన్నాడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. pick out the wrong statement from among the alternative given below. సో కింద ఇచ్చిన వాటిలలో రాంగ్ స్టేట్మెంట్ని తీసుకోమంటున్నాడు. సో pick out the wrong statement. సారీ, ఆప్షన్స్ చూడండి. The arithmetic mean depends on all the observations. అంకగణితం సగటు అన్ని పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనం రాంగ్ రైట్ అని పక్కన పెట్టేస్తే క్వశ్చన్ ఏమి అడిగాడు అనేది ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? సో మనకి అర్థమెటిక్ మీన్లో ప్రతి ఒక్క అబ్జర్వేషన్స్ని మనము ఇన్వాల్వ్ చేస్తాం. సో వీఆర్ యాడింగ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ రైట్. సో అన్ని అబ్జర్వేషన్స్ని మనం ఇన్వాల్వ్ చేస్తాం. సో అది కరెక్ట్ స్టేట్మెంట్. అర్థమెటిక్ మీన్ ఈజ్ డిపెండ్ ఆన్ ద ఆల్ అబ్జర్వేషన్స్ అంటే దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్. ద మీడియన్ ఈజ్ అన్ యావరేజ్ ఆఫ్ పొజిషన్. మధ్యస్థం అనేది స్థానాల సగటు. సో మనం మీడియన్లో ఏం చేస్తాం? వి డివైడ్ ద డేటా ఇంటూ 2 equal parts అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఓన్లీ మిడ్ వాల్యూస్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్ స్టేట్మెంట్.
ఓకే, మీడియన్ ఈజ్ ఆల్సో an average of the పొజిషన్ని బేస్ చేసుకొని చెప్తాం. లైక్ సైజ్ ఆఫ్ ద ఫోర్త్ అబ్జర్వేషన్, సైజ్ ఆఫ్ ద సెకండ్ అబ్జర్వేషన్ అంటే ఆ సెకండ్ అబ్జర్వేషన్ మనం ఆఫ్టర్ అరేంజ్మెంట్ అంటే పొజిషన్, సెకండ్ అబ్జర్వేషన్లో ఆ పొజిషన్లో ఏది ఉంటే దట్ విల్ బి ద మీడియన్ కదా. సో పొజిషన్, అందుకే నేను మనం మీడియన్ డిస్కస్ చేసేటప్పుడు కూడా చెప్పాను, అర్థమెటిక్ మీన్ అనేది క్యాలిక్యులేటెడ్ మీన్, బట్ మీడియన్ అనేది పొజిషనల్ average. Okay, arithmetic mean is the calculated average, median is the positional average. So median antene position. So correct. Next, mode is the value which has the greatest frequency. So general ga mana mode ki 3 cases lo 2 cases lo formula ne ledu, only continuous series lone formula untundi. So mode definition em cheppam, the highest frequency will consider as a, I mean the highest frequency corresponding variable will consider as a mode. అవునా? సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు మనకు అన్ని లైన్గా కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి, బట్ ఆయన అడిగింది రాంగ్ స్టేట్మెంట్ని పికప్ చేయమంటున్నాడు. సో ఒకసారి లాస్ట్ది చూద్దాం. ద అర్థమెటిక్ మీన్ ఈజ్ లీస్ట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్స్ ఇన్ ద డేటా. సో దిస్ ఈజ్ వెరీ రాంగ్. ఎందుకు అంటే మనము అర్థమెటిక్ మీన్కి సంబంధించినప్పుడు డిమెరిట్స్లో ఈ పాయింట్ డిస్కస్ చేసాం. సో అర్థమెటిక్ మీన్లో ఏంటంటే వీఆర్ ఇన్వాల్వింగ్ ద ఎవ్రీ అబ్జర్వేషన్స్. ఓకే, ప్రతి ఒక్క అబ్జర్వేషన్ ఇన్వాల్వ్ చేస్తున్నాం, ఫస్ట్ ఆప్షన్ అదే. సో వీఆర్ ఇన్వాల్వింగ్ ద ఎవ్రీ అబ్జర్వేషన్స్. సో వెన్ ద డేటా ఈజ్ హ్యూజ్, డేటా అనేది చాలా పెద్దగా ఉన్నప్పుడు ఏంటి అంటే అర్థమెటిక్ మీన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇగో అర్థమెటిక్ మీన్ ఈజ్ లీస్ట్ ఎఫెక్టెడ్ అంటున్నాడు, బట్ ఇక్కడ లీస్ట్ ఎఫెక్టెడ్ కాదు, ఇట్ ఈస్ ఎఫెక్టెడ్. ఓకే, సో ఎఫెక్ట్ అవుతుంది, అండ్ దట్ టు మీడియన్, మోడ్, హార్మోనిక్ అండ్ జామెట్రిక్ మీన్తో కంపేర్ చేస్తే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఎఫెక్ట్ అయ్యే మెథడ్ ఏంటి అంటే అర్థమెటిక్ మీన్. సో ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, లీస్ట్ ఎఫెక్టెడ్ అంటున్నాడు, కాదు, ఇదే హైయెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. సో ఫర్ ద గివెన్ డేటా దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అంటే ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో ఆయన రాంగ్ స్టేట్మెంట్ చెప్పాడు కాబట్టి ఈ 3 కరెక్ట్ స్టేట్మెంట్స్, రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి ఫోర్త్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. In a moderately skewed distribution, okay, mean minus mode equal to 3 mean minus median. So mali options chudandi. Option 2, mode is equal to 3 mean minus 2 median. Median is equal to 3 mean minus 2 median. Mean is equal to median is equal to mode. Okay, so moderately skewed distributions lo manaki enti ante relationship between the mean, median, mode. ఓకే, స్క్యూ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి ఫార్ములా ఏంటి, z ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్, ఇది ఫార్ములా. ఓకే, మోడరేట్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇప్పుడు నేను ఆప్షన్ 1 తీసుకుంటున్నా, ఏంటి, మీన్ మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్. సో ఇప్పుడు ఈ ఆప్షన్ నుంచి చెక్ చేస్తున్నా, డిడ్ ఐ గెట్ దిస్ కండిషన్ వస్తుందా రాదా అని. ఓకే, సో మల్టిప్లై చేస్తే 3 మీన్ మైనస్ 3 మీడియన్. ఓకే, సో ఇక్కడ మీన్ ఆల్రెడీ ఉంది కదా, సో లేదు అంటే ఇదైనా ఇటు సైడ్ పంపించండి, అదైనా అటు సైడ్ పంపించండి. ఓకే, సో మీన్ ఉంది కాబట్టి మీన్ అటు సైడ్ పంపిస్తున్నా. సో మీన్ అటు వెళ్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, మోడ్, మైనస్ ఉంది సైన్, మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు, సో 3 మీన్ మైనస్ 3 మీడియన్. ఈ టర్మ్ ఇటు వస్తుంది అంటే ఈక్వల్ టుకి ప్లస్ మీడియన్, ప్లస్ మీన్ ఉంది, ఇటు సైడ్ వస్తే మైనస్ మీన్ అవుతుంది. ఓకే, సో 3 మీన్, ఇది ప్లస్ సైన్, ఇది మైనస్. సో 3లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, 2 మీన్, 2 మీన్ మైనస్ 3 మీడియన్. ఓకే, ఇక్కడ మైనస్ మోడ్ ఈక్వల్ టు ఉంది. సో మైనస్ని నేను కామన్ తీస్తున్నా బోత్ ద సైడ్స్, అప్పుడు ఏమవుతుంది, మోడ్ ఈక్వల్ టు, సారీ, మోడ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ మైనస్ కాబట్టి ఈ టర్మ్ ఫస్ట్ వస్తుంది, 3 మీడియన్ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ 2 మీన్. సో మీడియన్ని మనం, మోడ్ని మనం దీంతో ఇండికేట్ చేస్తాం, z, మైనస్ 3 మీడియన్ని mతో అండ్ 2 మీన్ని x బార్తో. సో ఈ కండిషన్ వచ్చింది కదా. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మోడరేటరీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్లో ఏంటి అంటే మనకి దిస్ ఇస్ ద ఫార్ములా, z ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే, సో మనకి అది ఆప్షన్ 1 నుంచి టాలీ అయ్యింది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. The sum of n observations is 630 and their mean is 42. The value of n is, okay, n పరిశీలన మొత్తం 630 మరియు వాటి సగటు
42, n విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ వచ్చేసి అర్థమెటిక్ మీన్కి సంబంధించింది కాబట్టి ఫస్ట్ అర్థమెటిక్ మీన్ ఫార్ములా సమేషన్ xi డివైడెడ్ బై n. ఓకే, ఇది ఫార్ములా. సో మనకి ఏమి ఇచ్చాడు, ద సమ్ ఆఫ్ n అబ్జర్వేషన్స్. సమ్ అంటే ఏంటి, మనకి టోటల్ వాల్యూ, సమ్ ఆఫ్ n అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ నేను తీసుకుంటే వాటి యొక్క సమ్ అంటే సమేషన్ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు అనమాట. సో సమేషన్ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 630 ఇచ్చాడు. ఓకే, సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ అబ్జర్వేషన్స్ని యాడ్ చేస్తే వచ్చిన టోటల్ 630. ఆ సమేషన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే సమేషన్ xi. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, అండ్ దే మీన్ అంటే మనం x బార్ కదా, x బార్ వచ్చేసి 42 ఇచ్చాడు. అండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఇవి వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి అండ్ దిస్ ఇస్ ద ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. సో x బార్ ఎంత 42 అండ్ సమేషన్ 630 divided by n. So cross multiplication. So cross multiplication చేస్తే n is equal to 630 divided by 42. So cancel చేస్తే 15. ఓకే, సో ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్ 1 21, ఆప్షన్ 2 30, ఆప్షన్ 3 20, ఆప్షన్ 4 15. సో ఆప్షన్ 4 is the correct answer for this question. Okay, next. Given a data, the sum of squares of deviation is minimum when the deviations are taken about. Okay, దత్తాంశంలో ఇవ్వబడిన విచలనాలను దేని ఆధారంగా తీసుకున్నప్పుడు విచలనాల వర్గాల మొత్తం కనిష్టంగా ఉంటుంది. ఓకే, ఆప్షన్స్ జామెట్రిక్ మీన్, గుణ మధ్యమం, ఆప్షన్ 2 మీడియన్ మధ్యగతం, ఆప్షన్ 3 మోడ్ బహుళకం, అండ్ ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో పైవేవి కాదు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే సమ్ ఆఫ్ ద స్క్వైర్స్ ఆఫ్ ద డీవియేషన్ ఈజ్ మినిమమ్. సో సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ డీవియేషన్స్ వెన్ యూ టేకెన్ ఫ్రమ్ ద అర్థమెటిక్ మీన్. ఓకే, జనరల్గా ఏంటంటే వెన్ యూ టేక్ ద సమ్ ఆఫ్ ద స్క్వైర్స్ ఆఫ్ డీవియేషన్ ఫ్రమ్ ద అర్థమెటిక్ మీన్ ద వాల్యూ షుడ్ బి మినిమమ్. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ ఇన్ ద అర్థమెటిక్ మీన్. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్లలో జామెట్రిక్ మీన్ ఇచ్చాడు, మీడియన్ ఇచ్చాడు, మోడ్ ఇచ్చాడు, బట్ అర్థమెటిక్ మీనే లేదు. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ద స్క్వైర్స్ ఆఫ్ ద డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ ద అర్థమెటిక్ మీన్ ఈజ్ మినిమమ్. ఓకే, సో ఇక్కడ అర్థమెటిక్ మీన్ లేదు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ నన్ ఆఫ్ ద అబోవ్ పైవేవి కావు. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్. In a class there are 5 boys and 10 girls. Okay, ఒక క్లాస్లో 5 గర్ల్స్ ఉన్నారు, 5 బాయ్స్ ఉన్నారు, 10 గర్ల్స్ ఉన్నారు. ఓకే, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 60 అండ్ దట్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 55. ఓకే, సో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 5 బాయ్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 60 అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 55. ద యావరేజ్ మార్క్స్ ఫర్ ద హోల్ క్లాస్ ఈజ్. ఓకే, ఒక తరగతిలో 5 మంది బాలురు అండ్ మరియు 10 మంది బాలికలు ఉన్నారు. బాలుల సగటు మార్కులు 60 మరియు బాలికల సగటు మార్కులు 55. మొత్తం తరగతి యొక్క సగటు మార్కులు ఎంత అంటున్నాడు. సో మొత్తం తరగతి అంటే ఏంటి అంటే ఇప్పుడు గర్ల్స్ అండ్ బాయ్స్ని కలపాలి అనమాట. సో కలపాలి అంటే కంబైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కంబైన్డ్ మీన్ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, సో ఇప్పుడు బాయ్స్ని సపోజ్ మనము n1 అనుకోండి. ఓకే, n1 ఎంత, బాయ్స్ 5 మెంబర్స్ అండ్ గర్ల్స్ n2 అనుకోండి. n2 ఎంత మనకి 10. ఓకే, సో నెక్స్ట్ మనకి యావరేజ్ మార్క్స్ అంటున్నాడు. యావరేజ్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం, జనరల్గా ఎక్స్తో ఇండికేట్ చేస్తాం, బట్ ఇక్కడ 2 యావరేజెస్ ఉన్నాయి కాబట్టి x1 బార్ వచ్చేసి ఎంత 60 అండ్ x2 బార్ వచ్చేసి ఎంత 55. ఓకే, ఇది మన డేటా. అండ్ ఆయన టోటల్ యావరేజ్ ఆఫ్ ద హోల్ క్లాస్లో ఎవరెవరు ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు కాబట్టి కంబైన్ చేయాలి. వాళ్ళిద్దరిని యాడ్ చేస్తేనే మనకి హోల్ క్లాస్ వస్తుంది. కాబట్టి మనము x1 2 బార్ కంబైన్డ్ మీన్ ఫార్ములా ఏంటి మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం. n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ డివైడెడ్ బై n1 ప్లస్ n2. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. n1 అంటే ఏమన్నా 5 ఇంటూ x1 బార్ 60 ప్లస్ n2 ఎంత 10 ఇంటూ 55 డివైడెడ్ బై n1 ఎంత 5 ప్లస్ 10. సో 5 ఇంటూ 6
30 and 0 plus 10 into 55, 550 divided by 15. So 550 plus 300, 850. 850 divided by 15. So when you cancel this, you will get 56.66 around. Okay, so options, check the options. Option 1 is 57.5, option 2 58.5, and option 3 56.66, option 4 56.55. so option 3 is the correct answer for this question. So ఇక్కడ combined mean formula మనం అప్లై చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A student scored 55 marks in English, 80 marks in mathematics, 60 marks in science, and 65 marks in social studies. Full stop. Given that mathematics and science is twice as important as the other subject, the average marks taking into consideration the importance also is. ఓకే, ఒక విద్యార్థి ఆంగ్లంలో 55 మార్కులు, గణితంలో 80 మార్కులు, విజ్ఞాన శాస్త్రంలో 60 మార్కులు మరియు సాంఘిక శాస్త్రంలో 65 మార్కులు సాధించాడు. గణితం మరియు విజ్ఞాన శాస్త్రాలు ఇతర సబ్జెక్టుల కంటే రెట్టింపు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని భావిస్తే ఈ ప్రాముఖ్యతను కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ విద్యార్థి సగటు మార్కులు ఎంత? ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఒక పర్సన్ తీసుకున్నాం మనం. ఓకే, ఆ పర్సన్ ఒక స్టూడెంట్కి మనకి జనరల్గా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో వాడికి ఏమేమి ఉన్నాయంటే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్. ఓకే, 4 సబ్జెక్ట్స్. సో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ 4 సబ్జెక్ట్స్కి సంబంధించిన మార్క్స్ ఇచ్చారు. సో ఇంగ్లీష్ ఇచ్చాడు, మ్యాథమెటిక్స్ ఇచ్చాడు, సైన్స్ ఇచ్చాడు అండ్ సోషల్ ఇచ్చాడు. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం మెన్షన్ చేస్తున్నాడు అంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనేది ట్వైస్ అయితే, అంటే ఇచ్చిన మార్క్స్కి ఇంకా డబల్ అయితే, ట్వైస్ అంటే డబల్ అయితే అప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ మనం చూద్దాం. 55 ప్లస్ 80. 55 వచ్చేసి ఇంగ్లీష్లో కదా, 80 అన్నప్పుడు ఏంటంటే 2 into 80 ట్వైస్ అన్నాడు కదా. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 80, 60 మార్క్స్ ఇన్ సైన్స్. సో ఇక్కడ ఆయన మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అన్నాడు కాబట్టి సైన్స్ కూడా 2 into 60 ప్లస్ 65. ఓకే, సో 55 ప్లస్ 160, 120 ప్లస్ 65. ఓకే, టోటల్ ఎంత? 400. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి మార్క్స్ ఏంటి? 1 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 1. సో 3, 3, 6. ఓకే, సో 400 డివైడెడ్ బై 6 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఒక్కసారి